బుడుగులకు స్వాగతం. బుడుగులు ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు నేను. ఓకేనా? అయితే మనం అందరం కూడా ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గానే మాట్లాడాలన్నమాట. ఎప్పుడు కూడా మన మైండ్లోనికి నెగిటివ్ థాట్స్ అనేవి రాకూడదు, నెగిటివ్గా మనం ఎప్పుడు మాట్లాడకూడదు అనమాట. ఎందుకు అంటే తథాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు తథాస్తు అన్నారంటే అది తప్పకుండా జరుగుతుందన్నమాట. ఓకేనా? అయితే ఒకసారి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక బాటసారి ఒక అడవిలోంచి ప్రయాణం చేస్తూ ఉన్నాడనమాట. అలా చాలా దూరం నడిచి వెళ్తూ ఉన్నాడు. మరి మంచి మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి అతను చాలా అలసిపోయాడు అనమాట. అలసిపోయి చక్కగా అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు కింద కూర్చుంటాడు. కూర్చుని అబ్బా ఏమి ఎండ, అసలు తట్టుకోలేకపోతున్నాను, ఈ ఎండకి విపరీతమైనటువంటి దాహం వేస్తుంది, నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు దొరికితే బాగుండు అని అనుకుంటాడు అనమాట. అనుకునేసరికి వెంటనే అతని ముందు ఒక మంచినీళ్ళు కుండ ప్రత్యక్షం అవుతుంది. ప్రత్యక్షం అయ్యేసరికి అతను చాలా ఆశ్చర్యపోయి అరే చల్లటి నీళ్ళు దొరికినాయి అనుకుని తీసుకుని గడగడా తాగేస్తాడనమాట. తాగేసాకిన తర్వాత అతనికి కాసేపటి తర్వాత ఆకలి గుర్తుకొచ్చి అబ్బా కడుపులో బాగా ఆకలి అవుతుంది, మంచి భోజనం దొరికితే బాగుండు అని అనుకుంటాడు. అనుకునేసరికి అక్కడ వెంటనే ఒక అరిటాకు ప్రత్యక్షం అవుతుంది. దాని నిండా పంచభక్ష పరిమాణాలు ప్రత్యక్షం అవుతాయి. మంచిగా కడుపు నిండా సుష్టుగా తినేస్తాడు అనమాట. కడుపు నిండా తినేసరికి మనకి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది అనమాట కదా. అప్పుడు ఏం చేస్తాడంటే అబ్బా ఒక మంచం ఉంటే బాగుండు, హాయిగా కాసేపు నిద్రపోదును, చల్లటి గాలి వేస్తుంది కదా అనుకుంటాడు అనమాట. అనుకునేసరికి వెంటనే అక్కడ ఒక మంచం ప్రత్యక్షం అవుతుంది. అయ్యేసరికి ఇతను చాలా ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యంతో పాటు ఇతనికి భయం కూడా వేస్తుంది అనమాట. అమ్మ బాబోయ్ ఏంటి అసలు, ఏది అడిగితే అది వస్తున్నాయి, కొంపదీసి ఈ చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు లేడు కదా అనేసరికి టక్కున అతని ముందు బ్రహ్మరాక్షసి ప్రత్యక్షం అవుతుంది అనమాట. బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షం అవుతాడు. రాక్షసుడు అనేసరికి ఎలా ఉంటాడు? చాలా భయంకరంగా నల్లగా ఉంటాడు, తెలుసు కదా. ఆ రాక్షసుని చూడగానే ఇక ఈ మనిషి గడగడ కూడా మొదలు పెడతాడు. అమ్మ బాబోయ్ ఎలా ఉన్నాడో చూడు, రాక్షసుడు అంటే ఎలా ఉంటాడో మీకు తెలుసు కదా. నల్లగా పెద్ద పర్వతం ఎలా ఉంటుంది, ఆ పర్వతం అంత ఆకారం ఉంటుంది అనమాట, పెద్దగా ఉంటాడు. ఇంకా ఇలా జుట్టు అంతా కూడా ఇలా విరబోసుకుని, కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లాగా ఉండి, కూరలు ఇలా ఉండి భయంకరంగా నల్లగా తుమ్మ మొద్దులాగా ఉంటాడు అనమాట. అంత భయంకరంగా ఉంటాడనమాట. అతను చూడగానే భయం వేస్తుంది. భయం వేసి వెంటనే ఏమనుకుంటాడంటే అమ్మ బాబోయ్ వీడిప్పుడు నన్ను తినేయడు కదా అనుకునేసరికి వెంటనే ఆ బ్రహ్మరాక్షసుడు ఏం చేస్తాడు, ఆ బాటసారిని తీసుకుని గుడుక్కుమని తినేస్తాడు అనమాట. అర్థమైందా? అంటే నిజానికి అక్కడ ఏం జరిగింది అంటే అక్కడ ఆ చెట్టు మీద ఏ బ్రహ్మరాక్షసుడు లేడు. ఆ చెట్టు ఒక కల్పవృక్షం అనమాట. అంటే కోరిన కోరికలు నెరవేర్చే శక్తి కలిగినటువంటి చెట్టు అనమాట, ఒక దేవతా వృక్షం అనమాట. అలాంటి చెట్టు కింద నిలబడి ఇతను అన్నీ నెగిటివ్గా ఆలోచించేసరికి అవన్నీ కూడా నిజాలైపోయినాయి అనమాట. కాబట్టి పిల్లలు ఎప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా కానీ మనం ఇప్పుడు పాజిటివ్గానే ఆలోచించాలి, పాజిటివ్గానే మాట్లాడాలి. ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకూడదు, నెగిటివ్గా మాట్లాడకూడదు అనమాట. సరేనా? ఉంటా మరి.